ఇక్కడ నరసింహయ్య గారు నాకు వ్యక్తిగతంగా కూడా చాలా దగ్గర మిత్రులు అధ్యక్ష. చాలా సంవత్సరాలు వారితో కలిసి పనిచేసినాం. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించే టైంలో కూడా చాలా సందర్భాల్లో పాపం వారు బాధపడేది అధ్యక్ష. మాకు కూడా మనసులో ఉందన్న పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీ కట్టుబడి ఉన్నాం, మాకు కూడా మనసులు బాధపడుతున్నాయని చెప్పి కలిసి చెప్పేది అధ్యక్ష. శాసనసభలో కానీ బయట కానీ మాట్లాడుతున్నప్పుడు చెప్పేది. సరే మీరు పోరాటం చేస్తున్నారు కదా, ఒక బాయిలింగ్ పాయింట్లో ఏదో ఒక స్టేజ్లో మేము కూడా జాయిన్ అవుతాం రండి అని చెప్పేది అధ్యక్ష. అట్లా అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న మిత్రులు అధ్యక్ష. స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఒక పెద్ద రాజిరెడ్డి గారు అని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్ అధ్యక్ష. సందర్భంలో ఢిల్లీ వెళ్తూ ఉంటే ఏపీ ఎక్స్ప్రెస్లో నేను ఆ ట్రైన్లో ఉన్నాను తెలుసుకొని పాపం ఆయన చాలా బోగీలు దాటుకొని నా దగ్గరకు వచ్చి నా చుట్టూ ఉన్న మిత్రులందరినీ పలకరించి నన్ను కూడా పలకరించి, ఇంత అన్యాయం జరుగుతుందని అనుకోలేదు బిడ్డ, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వస్తుంది, ఏదో ఒరుగుతుంది అని ఆశించినాం, కానీ ఇట్లా మోసపోతామని అనుకోలేదు. నా దగ్గర పాతవి చాలా పత్రికలని అవన్నీ మీకు పంపిస్తా, అనలైజ్ చేయండి, మాట్లాడండి, నువ్వు మొదలుపెట్టిన ఉద్యమాన్ని మాత్రం వదిలిపెట్టద్దని చెప్పేది అధ్యక్ష. రాజిరెడ్డి గారికి నేను దండం పెట్టి పెద్ద ఆయనని చెప్పి వయసులో ఉన్నాడు, మీరు కూడా రావాలన్నా మీరంతా రావాలి, కలిసి రాకపోతే కాదని చెప్తే నడవండి, మీరు నడవండి, మేము ఉన్నాం, మీ వెంబడే ఉన్నామని చెప్పి చెప్పేది అధ్యక్ష. అట్లనే నరసింహయ్య గారు కూడా అనేక సందర్భాలు, నరసింహయ్య గారు గురువు గారు అధ్యక్ష. ఈ సందర్భంలో నేను తలుచుకోకుండా ఉండలేను. నర్రా రాఘవరెడ్డి గారు అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే అద్భుతమైనటువంటి సామెతలు, ఆయన ప్రజల వ్యక్తి అధ్యక్ష. రాఘవరెడ్డి గారి శిష్యుడే నోముల నరసింహయ్య గారు. రాజకీయాల్లో అతనికి అవకాశం ఇచ్చి తన సీటును తన శిష్యుని పెట్టి రాఘవరెడ్డి గారికి గెలిపించారు అధ్యక్ష. అనేక సందర్భాలు అధ్యక్ష జ్ఞాపకం చేసుకుంటే, ఎస్ఎల్బీసీ కాలువకు సంబంధించి అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, సొరంగం వద్దు కాలువనే తవ్వాలని చెప్పి మేమందరం అభిప్రాయం అధ్యక్ష మాది. కానీ మా మాటకు విలువ లేదు. ఆ రోజు అఖిలపక్ష సమావేశాన్ని పిలిస్తే రాఘవరెడ్డి గారు పోయి ఒప్పుకొని వచ్చారు అధ్యక్ష. ఆయన వెంట నరసింహయ్య గారు ఉండే ఆ సమావేశానికి పోయి వచ్చారు. మేము కోపానికి వచ్చినాం అందరం, తెలంగాణ యువ శాసనసభ్యులు ఆ రోజు ఉన్నోళ్ళు. అన్నా రాగా రెండు బేట్లు ఒప్పుకునేవే నాకు అర్థం కాదు, ఏం చేయాలి, ఐటీ పాముల కాడ దాటుతుందట కాలువ అంటే మా మిత్రుడు జగదీశ్వరెడ్డి గారు నేను పదే చెప్తా ఉంటే ముచ్చట, ఐటీ పాముల కాడ దాటుతుందట, ఇక ఆ మూసి ప్రాజెక్టు నీళ్ళు ఎత్తాయంటే ఒప్పుకున్నా, బతికున్నాక చూస్తా అని. ఇదంతా ఎందుకు మరి రాగానే మన తెలంగాణ కోసం పోరాడదాం పారాది అంటే, ఇక కానిస్తారు బిడ్డ ఇప్పుడు. ఈ విధమైనటువంటి అంటే భావన, అట్లాంటి భావన కలిగినటువంటి వ్యక్తి నరసింహయ్య గారు అధ్యక్ష. చాలా బాధపడేది చాలా సందర్భాల్లో, సభలో చర్చ వచ్చినప్పుడు, మంచి చెడ్డ జరిగినప్పుడు. ఆయనకి ఎటువంటి బీమారి కూడా లేకుండా అధ్యక్ష. దురదృష్టవశాత్తు వయసులో కూడా నాకంటే కొంచెం చిన్నే, ఒక సంవత్సరం బహుశా నాకంటే చిన్నవాడని అనుకుంటున్నా. హఠాత్తుగా రాత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేను అంత్యక్రియలు కానీ పోతే వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, ఏం జబ్బు లేదు ఏం లేదు, ఆయన కరోనా వచ్చి పోయింది అధ్యక్ష. బాగా ఉండిరి, ఉదయం ఇట్లాంటి దుర్వార్త వచ్చింది, చాలా బాధపడ్డాము. ఈ తీర్మానం నేను ప్రవేశపెట్టడం నా దురదృష్టంగా భావిస్తూ, తప్పదు కాబట్టి ఈ విధి బలీయమైంది కాబట్టి ఈ సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్న అధ్యక్ష. ఉద్యమశీలి ప్రజానాయకుడు స్వర్గీయ శ్రీ నోముల నరసింహయ్య గారు సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి. పోరాటాల పురిటిగడ్డ నల్గొండ చైతన్యాన్ని పునికిపుచ్చుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే వారి జీవితాన్ని అంకితం చేశారు. విద్యార్థిగా, న్యాయవాదిగా, కమ్యూనిస్టు నాయకుడిగా, శాసనసభ్యునిగా శ్రీ నోముల నిరంతరం ప్రజాసేవలో గడిపారు. 1956 జనవరి 9న నల్లగొండ జిల్లా నకరేకల్ మండలం పాలెం గ్రామంలో పేద యాదవ కుటుంబంలో జన్మించిన శ్రీ నోముల నరసింహయ్య గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ LLB పూర్తి చేశారు.
విద్యార్థి దశ నుండే ఉద్యమాలకు నాయకత్వం వహించారు. న్యాయవాదిగా పనిచేస్తున్న తరుణంలో కూడా ఆయన పేద ప్రజల పక్షం వహించి ప్రజా న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. కమ్యూనిస్టు దృక్పథం కలిగిన నరసింహయ్య గారు సమాజంలో దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్మించారు. తన ఆశయాలకు అనుగుణంగా సిపిఎం పార్టీలో చేరారు. నకరేకల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం శాసనసభ పక్ష నాయకుడిగా ఎదిగేదాకా సాగింది. శాసనసభలో తెలంగాణ నుడికారం ఉట్టిపడే విధంగా సామెతలు చెలోక్తులతో కూడిన నోముల నరసయ్య గారి ప్రసంగాలు ప్రత్యేకంగా ఆకర్షించేవి. ప్రతిపక్ష నేతగా శాసనసభలో ఏ విధంగా వ్యవహరించాలో, హుందాతనాన్ని ఎలా ప్రదర్శించాలో, ప్రజల సమస్యలను ప్రభావపూర్వకంగా సభలో ఎలా ప్రస్తావించాలో నేటి తరం నాయకులు నోముల నరసింహయ్య గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల సాగునీటి హక్కుల కోసం, నాగార్జున సాగర్ ఎడమకాలువ రైతుల ప్రయోజనాల కోసం స్వర్గీయ నరసింహయ్య గారు నిరంతరం పోరాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నకరేకల్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎన్నికై ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. సిపిఎం పార్టీకి విశేష సేవలందించిన శ్రీ నోముల నరసింహయ్య గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరితో విభేదించి ఆ పార్టీ నుంచి వైదొలిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయనే విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో టీఆర్ఎస్ తరఫున నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకు కృషి చేశారు. పేద యాదవ కుటుంబంలో జన్మించిన నోముల నరసింహయ్య గారు బడుగు వర్గాల ప్రతినిధిగా వారి సంక్షేమం కోసం నిరంతరం తప్పించారు. 64 ఏళ్ల వయస్సులో గత డిసెంబర్లో గుండెపోటుతో ఆయన ఆకస్మికంగా మరణించడం తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ప్రజా పోరాటాలను అభిమానించే వారందరికీ ఆయన మరణం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వ్యక్తిగతంగా నాకెంతో సన్నిహితులైన నోముల నరసింహయ్య గారు తెలంగాణ అభివృద్ధి కోసం తన ఆలోచనల్ని నాతో నిరంతరం పంచుకునేవారు. వారి ఆత్మీయతను, విలువల పట్ల నిబద్ధతను నేను ఎప్పటికీ మరువలేను. నిజమైన ప్రజానాయకుడిగా నోముల నరసింహయ్య గారు తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఈ సభ తీర్మానిస్తున్నది అధ్యక్ష. జగదీష్ రెడ్డి గారు. అధ్యక్ష, నరసింహయ్య గారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు నిత్యం పేద ప్రజల కొరకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఆలోచించిన వ్యక్తి, పరితపించిన వ్యక్తి. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో అప్పటికే ఉన్న ఇంకా భూస్వామ్య పెత్తందారి తనానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమానికి కొనసాగింపుగా నల్గొండ జిల్లాలో కొనసాగిన ఉద్యమంలో భాగస్వామి అయిన రాఘవరెడ్డి గారి ఆశయాల్ని పుణికిపుచ్చుకొని వారి మాటను నిలబెట్టే పద్ధతుల్లో ఉపన్యాసం కూడా వారి పద్ధతుల్లోనే ప్రతి అక్షరం కూడా నేర్చుకొని ముందుకు సాగిన వ్యక్తి. ఆ తర్వాత క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కొరకు ఉద్యమం సాగుతున్న సందర్భంలో మొట్టమొదటిగా నాకు వారు వ్యక్తిగతంగా పరిచయం అయింది. నేను అప్పటికి జరుగుతున్న ఉద్యమం పైన కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో తీసుకున్న వైఖరి గురించి ప్రశ్నిస్తూ నేను వ్యాసాలు రాస్తున్నప్పుడు ఒక పత్రికలో వచ్చిన వ్యాసం గురించి సూర్యాపేటకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా నాకు కలిసి, అన్న నువ్వు రాసిన వ్యాసం మీద మా పార్టీలో చర్చ జరిగింది తీవ్రంగా, నేను మొత్తం దాన్ని బేస్ చేసుకొని కొట్లాడినా, నేను బాగా డిఫెన్స్లో పడ్డది రాష్ట్ర నాయకత్వం, సమాధానం చెప్పలేకపోయి ఇట్లాంటి విషయాలు చర్చకు పెట్టొద్దు అని చెప్పి దాన్ని దౌర్జన్యంగా
ఆ ఎజెండా నుంచి తీసేసిండ్రు. ఇట్లా జరిగింది. కొట్టాడాల్సిందే తప్పకుండా అందరం. నేను కూడా ఏదో సందర్భంలో కలిసి వస్తాను అనుకుంటున్నా. మీరైనా మేమైనా పేద ప్రజల గురించి కొట్లాడుతున్నాం. సార్ చెప్పండి కేసీఆర్ గారికి, తప్పకుండా నేను ఒకరోజు కలిసి వస్తాను, నన్ను మీ దాంట్లో పెట్టుకోండి అనే మాటను కూడా వారు ఆ సందర్భంలో చెప్పడం జరిగింది. మాట ఇచ్చిన ఆ పద్ధతిలోనే 2014 ముందు ఎన్నికల ముందు వారు ముఖ్యమంత్రి గారిని అప్రోచ్ కావడం, వారు కూడా ముఖ్యమంత్రి గారు నాతో చెప్పి నరసింహ గారు వస్తూ అంటున్నారు, తప్పకుండా ఆ జిల్లాలో మనకు ఉపయోగమవుతుంది, పేదల గురించి కొట్లాడే నాయకుడు రావడం అనేది, తప్పకుండా తీసుకొని మనం వారి సేవలు వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాంతో వారిని ఆహ్వానించి నాగార్జునసాగర్లో వారిని పోటీ చేసే అవకాశం ఇవ్వడం ముఖ్యమంత్రి గారు. సరే ఆసారికి వారు చివరి క్షణంలో వెళ్ళడం వల్ల ఓటమి పాలైన తక్కువ మార్జిన్తో. అయినప్పటికీ కూడా భయపడకుండా ఎక్కడైతే అవకాశం ఇచ్చిండ్రో సార్ అక్కడే కొనసాగి అక్కడి ప్రజల మన్ననల్ని పొంది 2018లో అవకాశం ఇచ్చినప్పుడు వారు గెలుచుకోవడం జరిగింది. వారు ఆ తర్వాత కూడా వ్యక్తిగతంగా కూడా నాతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. వారికి కూడా వ్యవసాయం పట్ల ఎక్కువ మక్కువ ఉండేది బాగా. మొన్న ఈ మధ్యకాలంలో దురదృష్టవశాత్తు చనిపోతారని ఊహించలేదు. దానికంటే ఒక నెల రోజుల ముందే ఒక చిన్న అస్వస్థతకు గురే ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను వెళ్ళి పలకరించి, నాకు చెప్పాలి కదా మీరు ముందే, నాకు సమాచారం ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అన్నప్పుడు, అనుకోలేదన్నా ఏదో చిన్నదే కదా, ఒక నిమిషం వచ్చి వస్తాను, హాస్పిటల్కి వచ్చి వస్తాను అనుకున్నాను అని చెప్పి మాట్లాడుతూ, ఒకసారి నా పొలానికి రావాలి, నువ్వు కూడా నాకు కూడా తప్పకుండా సజెషన్ ఇవ్వాలి, వ్యవసాయంలో నాకంటే మంచిగా ముందుకు పోతున్నావు, వ్యవసాయంలో ఆదాయం పెంచే పద్ధతులు ఏందో చెప్పాలి నాకు కూడా, నేను ఏదో రొటీన్గా చేస్తా ఉన్నా అని చెప్పి ఆవులు కూడా అదే బాగా పెంచుతున్నానని తెలిసింది. నాకు కూడా ఇవ్వుకొని నేను కూడా చేస్తా తప్పకుండా నువ్వు చేసిన పద్ధతుల్లో చేయాలి, మొత్తం నేర్పాలి మనం ప్రజలకి, రైతాంగానికి. ముఖ్యమంత్రి గారు ఏ రకంగా వ్యవసాయంలో ఆదాయం పెంచుకోవడానికి ఎట్లా తాపత్రయపడుతున్నది చెప్పాలి, రైతాంగంతో కొత్త వ్యవసాయ పద్ధతులు అలవాటు చేయించాలి. ఇది ప్రభుత్వంగానే కాదు, మనం వ్యక్తిగతంగా కూడా చేయాలి తప్పకుండా ఇది అని చెప్పి వారు ఎన్నో విషయాలు నాతో పంచుకున్న సందర్భం. కానీ దురదృష్టవశాత్తు విధి ఈ రకంగా చేస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. మరి ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ సభలో మనలా ఒక సభ్యుడిగా మొన్నటి మట్టుకు మనతోనే ఉండి వారు పోయి ఇప్పటికే 3 నెలలు గడిచింది. వారి గురించి ఇట్లా మాట్లాడాల్సి రావడం బాధగానే ఉంది. నోముల గారు తన జీవితాంతం పేద ప్రజల కోసం పరితపించిన వ్యక్తి, వారి సమస్యల కోసం పోరాడిన వ్యక్తి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల సమస్యల కోసం ఓర్పుతో నేర్పుతో వాటిని పరిష్కరించే దిశలో ప్రయత్నం చేసేవారు. నేను కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో మంత్రిగా నా దగ్గర చాలాసార్లు వచ్చేవారు. అయితే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్, గ్రామంలో పేద కుటుంబంలో పుట్టి లా చదివి అట్లనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఒక అడ్వకేట్గా, తర్వాత విద్యార్థి దశలో వామపక్ష భావజాలంతో ఎస్ఎఫ్ఐ ఉద్యమ నాయకుడిగా, వాళ్ళ విద్యార్థి నాయకుడిగా పనిచేసి 2 సార్లు ఎంపీపీ అధ్యక్షుడిగా, అట్లనే 2 సార్లు ఎమ్మెల్యేగా సుదీర్ఘ రాజకీయ జీవితం. అట్లాగే ఒక 2004లో సిపిఎం పక్ష నాయకుడిగా కూడా వారు పనిచేశారు. వారి ప్రసంగాలు అసెంబ్లీలో చాలా ఒక ప్రత్యేకమైన శైలితో తెలంగాణ నానుల్లో ఆయన మాటలు, మేము కూడా అప్పుడు రాజకీయాల్లో లేకుంటే అధ్యక్ష, మేము టీవీలో ఇంట్లో ఆయన నోముల నరసింహ గారి స్పీచ్ వస్తున్నది, ప్రసంగం వస్తున్నది అంటే ఆగిపోయి కూర్చొని మరి వినేది, అట్లా బ్రహ్మాండంగా ఉండేది. అయితే వారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని విమర్శించే తీరు, ప్రజల కోసం ప్రభుత్వాన్ని వాళ్ళు ఇరుకట్టు పట్టే తీరు వారి ప్రసంగం ద్వారా అది చాలా హుందాగా ఉండేవి అధ్యక్ష. ఈ కొత్త తరం రాజకీయ నాయకులు ఇప్పుడు కొత్త వాళ్ళు మరి వారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఉట్టిగానే విమర్శలు చేసేవారు
వారి శైలిని చూసి నేర్చుకోవాల్సి ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అయితే నాకు వారితో పోయినసారి నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు అక్కడ కూర్చునేది అధ్యక్ష వెనుక. పోయినసారి సమావేశంలో నాకు బాగా గుర్తు. అక్కడి నుంచి కొద్దిగా ఆయనకి ఎందుకో బాగాలేకుండే, ఆయన కాలు నొప్పి ఏదో ఉండే బాగాలేకుండే. అక్కడి నుంచి మెట్టు దిగుతూ కష్టంగా వచ్చి నేను సంక్షేమంపై నేను పద్దుపై మాట్లాడతానని చెప్పి నన్ను ఫోర్స్ చేసి నాతో ఒప్పించుకొని ఆయన పద్దుపై మాట్లాడండి అధ్యక్ష బ్రహ్మాండంగా. సంక్షేమమే అని స్పెసిఫిక్గా చెప్పి మరి వారి కమిట్మెంట్ పేద ప్రజలపై వారికి ఉన్న కమిట్మెంటు అప్పుడు నేను చూసిన అధ్యక్ష. ఏదేమైనా సరే వారు ఇలా మన మధ్యలో లేకపోవడం బాధగా ఉన్నా మరి తప్పదు విధి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ సంతాప తీర్మానానికి నా మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాస్ యాదవ్ గారు. అధ్యక్ష, నోముల నరసింహయ్య గారి మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని అధ్యక్ష, నోముల నరసింహయ్య గారి గురించి గతంలో కూడా ఈ యొక్క శాసనసభలో రైతుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, వెనుకబడిన తరగతుల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఈ శాసనసభలో అనేక సందర్భాల్లో చూడడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాగార్జున సాగర్లో కూడా వారితో పాటు నేను ఒక 2 సార్లు నా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం, వారు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల పట్ల, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల పట్ల, రైతుల పట్ల ఆ కారులో వెళ్ళేటప్పుడు అనేక సందర్భాల్లో మాట్లాడడం, వాళ్ళ ఇంట్లో కూడా భోజనం చేసేటప్పుడు కూడా మాట్లాడడం, వారికి ఆరోగ్యం కొంత ఇబ్బంది అయినప్పటికీ హాస్పిటల్లో అడ్మిట్ ఉండి కూడా ఎవరన్నా అక్కడ వస్తుండ్రంటే హాస్పిటల్ నుంచి అక్కడికి వచ్చినటువంటి ఆ చివరి రోజులలో జరిగినటువంటి సంఘటనల అధ్యక్ష. గతంలో కూడా ఏదైతే కోకాపేట ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గుల్లకుర్మలకు అక్కడ ఒక 10 ఎకరాల స్థలం ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేయడానికి వస్తుండంటే మేమందరం కూర్చున్నాం, గౌరవ శాసనసభ్యులు, పార్టీ ముఖ్య యాదవ సంఘానికి సంబంధించిన ముఖ్యులు మాట్లాడుకున్నప్పుడు వారు ఒకటే చెప్పేవారు అధ్యక్ష, మా అందరికీ చరిత్రలో గతంలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ చరిత్రలో కానీ 5 మంది ఎమ్మెల్యేలని, ఒక రాజ్యసభ సభ్యుడిని, మన వాళ్లకు లోకల్ బాడీస్లో అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి ఏకైక మన నాయకుడు అని చెప్పి చాలా గర్వంగా. కాబట్టి వారు వస్తున్నారు కాబట్టి దీన్ని బ్రహ్మాండంగా చేయాలని కొన్ని జిల్లాలలో, అంటే మేమంతా షేర్ చేసుకొని కొన్ని జిల్లాలలో మనం తిరిగి మన వాళ్ళని తీసుకురావాలన్నప్పుడు వారు కష్టపడిన అధ్యక్ష 5 జిల్లాలు వారు తిరగడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేసుకోవడం నిరంతరంగా మాకు కూడా చెప్పేవారు అధ్యక్ష, సీనియర్గా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మనకు అవకాశాలు గతంలో ఎప్పుడు దొరకలేదు, ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అవకాశాలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనమందరం ఒకవైపున పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, రైతుల పక్షాన పోరాడుతూ మన కమ్యూనిటీని కూడా మనం యూనిటీగా తీసుకుపోవాల్సినటువంటి అవసరాన్ని కూడా మరి వారు చెప్పడం. కానీ అధ్యక్ష, ఈరోజు వారు ఇక్కడ మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. నాకు వ్యక్తిగతంగా కూడా తీరని లోటు అధ్యక్ష. ఎందుకంటే వయసు రీత్యా కానివ్వండి, వారి యొక్క అనుభవం రీత్యా కానివ్వండి, వారిని చూసి ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మరి వారి యొక్క మృతి పట్ల నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జనాబ్ జాఫర్ హుస్సేన్ సాబ్. ऑनरेबल स्पीकर सर, आज जो कंडोलेंस मोशन पेश किया गया है सीएम साहब की जानिब से, जो एक सीनियर लीडर नोमुला नरसिम्हा साहब के लिए ये बड़ी
दुख की बात है आपके हमारे सबके लिए, क्योंकि एक ऐसा सीनियर लीडर जो हमारे बीच में 2018 से, जैसा मैं हूँ कि 2018 से साथ में थे, उससे पहले वो 2 मरतबा हमारा जो आंध्र प्रदेश लेजिस्लेटिव असेंबली थे उसमें 99 और 2004 में 2 मरतबा इलेक्ट हुए थे। वो एक बहुत सीनियर लीडर थे। आज उनको हमारे बीच से खोना ये बहुत बड़ी दुख की बात है। बेशक जैसा हमने सुना है और मैंने भी काफ़ी फॉलो किया है, ये स्टूडेंट लाइफ से भी एक अच्छे लीडर की हैसियत से थे, मगर दुख की बात यह है कि पूरी दुनिया के अंदर एक ऐसी बीमारी आई है जो कोविड-19, उस टाइम के ऊपर हम एक अच्छे हमारे अपने साथी को खो गए हैं जो 1 दिसंबर 2020 के लिए। इनके सर्विसेज बेशक न सिर्फ कम्युनिस्ट के वो पार्टी के साथ में थे, बल्कि कुछ साल पहले से टीआरएस पार्टी में वो जब ज्वाइन हुए थे, उनके सर्विसेज को देखते हुए टीआरएस पार्टी ने उनको वेलकम करके अपने साथ में रखकर एक ऐसी सीट से उनको एक मौका दिया था जहां पे एक कांग्रेस के बहुत बड़े लीडर वहां पे थे। उनकी सीट से नागार्जुन सागर से उनको मौका दिया, मगर उनके कैरेक्टर, उनके अखलाक के हिसाब से उनको एक बेहतरीन कामयाबी 2018 में मिली थी। मगर अफसोस इस बात का है, शायद ऊपर वाले को मंजूर नहीं था कि वो हमारे साथ 5 साल गुजारे और आपके हमारे बीच में रहे ताकि हम उनकी सर्विसेज को आगे बढ़ाते जाए। मगर मैं ये कहना चाहता हूँ, बेशक इन्हों जो भी सर्विसेज दिए हैं, आने वाला जो भी वहां से नागार्जुन सागर से इलेक्ट होकर एमएलए आएगा, उनके ड्रीम्स को पूरा करेगा, ये बड़ी उम्मीद है। मैं मेरी जानिब से, मेरी पार्टी की जानिब से उनके तमाम अफराद ख़ानदान को, बेशक हम उनके दुख में शामिल है। बहुत बहुत शुक्रिया मुझे ये मौका देने का। गौरव सभ्युలు పోవడం వీరయ్య గారు। అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు నోముల నరసింహయ్య గారి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టడం మేము కూడా దాన్ని బలపరుస్తూ, నోముల నరసింహయ్య గారు 99-2004లో సిపిఎం పార్టీ పక్షాన ఈ శాసనసభలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, వారు కూడా ఎమ్మెల్యేగా ఉండే, చాలా మంచి మృదు భాషే, చాలా పేదల పట్ల, వెనుకబడ్డటువంటి వర్గాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళకి ఏ రకంగా మేలు చేయాలి, ఏ రకమైనటువంటి స్కీములు చేస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు బాగుపడతారనే అటువంటి మంచి ఆలోచన ఉన్నటువంటి మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం. ఎందుకోనంటే వారు ఈ సభలో ఉండాల్సినటువంటి వ్యక్తి. మరి మొన్న కూడా మరి నాగార్జున సాగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి మరి కరోనా వచ్చి కరోనా నుండి కూడా కోలుకొని చనిపోవడం చాలా బాధాకరం. వారు న్యాయవాదిగా, మరి న్యాయవాది వృత్తే కాకుండా మరి సిపిఎం పార్టీలో వివిధ రకాలుగా వారు పదవులు చేస్తూ, మరి ఈ శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి మన రాజశేఖర రెడ్డి గారిని కూడా రకరకాలైనటువంటి ప్రశ్నలతోటి పేద ప్రజల యొక్క అభ్యున్నతికి అడిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం, ఈ శాసనసభ అంతా కూడా, మరి శాసనసభలో అందరము కూడా వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ఇవ్వాలని, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు బలపరిచినటువంటి సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి వాళ్ళు కేటీ రామారావు గారు। అధ్యక్ష, పెద్దలు ముఖ్యమంత్రి గారు ఏదైతే సంతాప తీర్మానాన్ని ప్రతిపాదించారో, నోముల నరసింహయ్య గారితో అందరితో పాటు మాకు కూడా గత 8 సంవత్సరాలుగా దగ్గర అనుబంధం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఎన్నో సందర్భాల్లో వారి నియోజకవర్గంలోని, నిజానికి నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వారు ఎన్నికైన తర్వాత అధ్యక్ష, అక్కడ మున్సిపాలిటీలు లేవు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకొని 15,000 పైచులకు జనాభా ఉండే ప్రతి మేజర్ గ్రామ పంచాయతీని కూడా మున్సిపాలిటీ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నందికొండ, హాలియా ఈ 2 మున్సిపాలిటీల విషయంలో కూడా వారు చూపెట్టిన శ్రద్ధ, ముఖ్యంగా నోముల నరసింహయ్య గారు పదే కలిసి కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు, వీటిని తప్పకుండా బాగు చేయాలి, అక్కడ ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి ఒక్కసారి కాదు అధ్యక్ష, దాదాపుగా వారు ఒక 10-15 సార్లు ఎప్పుడు ఎక్కడ కలిసినా పదే ప్రస్తావించేది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ప్రస్తావించిన విధంగా
ఒక ఉద్యమాల నేపథ్యం నుండి, కమ్యూనిస్ట్ నేపథ్యం నుండి, ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం గొంతు విప్పిన నాయకుడిగా వారికి మొత్తం రాష్ట్రమంతటా కూడా పేరుండేది అధ్యక్ష. వారు ఎన్నో మార్లు గతంలో మేము ఎవరం కూడా శాసనసభలో యువ నాయకులు, యువ శాసనసభ్యులు లేనప్పుడు వారు ఎన్నో సందర్భాల్లో బలంగా వారు గొంతు ఏదైతే విప్పేవారో అధ్యక్ష గతంలో, అది మా అందరికీ కూడా భవిష్యత్తులో కూడా తప్పకుండా స్ఫూర్తివంతంగా ఉంటుంది. వారి మరణం నిజంగా కూడా కేవలం నాగార్జున సాగర్ నియోజకవర్గానికి కాదు అధ్యక్ష, నల్గొండ జిల్లాలోని అక్కడి బలహీన వర్గాల ప్రజలకి, అక్కడి అణగారిన వర్గాల ప్రజలకి తప్పకుండా ఒక తీరని లోటు అధ్యక్ష. మా పార్టీకి కూడా, టీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా పెద్ద లోటు అధ్యక్ష. తప్పకుండా వారి అకాల మరణంతో ఎవరైతే వారి కుటుంబ సభ్యులు, వారి అభిమానులు, అదేవిధంగా నాగార్జున సాగర్లోని కార్యకర్తలు ఎవరైతే దుఃఖం పాలైనారో అధ్యక్ష, వారందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, వారి మరణం పట్ల, వారి మృతి పట్ల తీవ్రమైన సానుభూతిని, సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన తీర్మానాన్ని బలపరుస్తుంది. గౌరవ సభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు. అధ్యక్ష, నిత్యం పోరాట యోధుడు, చనిపోయేంత వరకు కూడా ప్రజా ఉద్యమాల్లో ఉన్న గొప్ప వ్యక్తి నోముల నరసింహయ్య గారు. వారు మేము విద్యార్థి దశలోనే ఒకే భావాలతో సిపిఎంలో, ఎస్ఎఫ్ఐలో కలిసి పనిచేయటం, అదేవిధంగా వారు ఎంపీపీగా ఉన్నప్పుడు ఆ రోజు ప్రజాశక్తి పేపర్ హైదరాబాద్ ఉండేది కాదు, విజయవాడలోనే ఉండేది. వారి పోస్టర్లు కూడా ప్రింట్ చేయించి యువజన నాయకుడిగా నేనే తీసుకొని వచ్చి వారికి ఇవ్వటం అనేది జరిగింది. ఆ విధంగా అప్పటి నుంచి ఖమ్మం, నల్గొండ జిల్లా, మన 2 జిల్లాల్లో అనేక ఉద్యమాల్లో, రాజకీయ తరగతుల్లో కలిసి పనిచేసే ఒక స్వభావం. మేము హైదరాబాద్ ఎప్పుడు రావాలన్నా నగరికల్లో ఆగొచ్చే అవకాశం, ఈ అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేసే అవకాశం వారితో పాటు మాకు రావటం అనేది జరిగింది. ఎప్పుడు వారు మాట్లాడినా మరి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి గురించి కానివ్వండి, నగరికల్లో గొప్ప నాయకుడు మరి నర్రా రాఘవరెడ్డి గారి యొక్క చలోక్తులు, వారి గ్రామీణ భాష, అసెంబ్లీలో వారు మాట్లాడే తత్వం, మేము కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా 94లో ఉన్నప్పుడు వారు మాకు నాయకుడిగా నర్రా రాఘవరెడ్డి గారు బోధించే సందర్భంలో నిత్యం ఆ క్వార్టర్లోనే వారు ఎమ్మెల్యేగా ఉన్న నోముల నరసింహయ్య గారు అక్కడ రాజకీయంగా మరి ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కారం అసెంబ్లీలో పోరాడుతున్న సందర్భంలో నిర్మాణ బాధ్యతలు మొత్తం నోముల నరసింహయ్య గారు చూసేవారు. కాబట్టి ఆ సందర్భంగా ఎప్పుడు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆ రోజు రేకుల షెడ్, ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టిన అక్కడ మా శాసనసభ పక్ష కార్యాలయం ఉండేది. నిత్యం వారు వచ్చి మరి అనేక సూచనలు, సలహాలు కూడా మా శాసనసభ పక్షంలో పాల్గొని అందించేవాడు. వారి అంత గొప్ప అనుభవశీలి. మరి వారు 2 సార్లు నగరికల్లో ఎమ్మెల్యేగా గెలవటం, 2 సార్లు ఎంపీపీగా, పునర్విభజనలో మళ్ళీ నాగార్జున సాగర్లో స్వల్ప తేడాతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వారు పోటీ చేసి ఓడిపోయిన ఒక గొప్ప నాయకుడు మరి జానారెడ్డి గారి మీద గెలుపొందటం అంటే వారి చతురతకు, వారి ప్రజా సమస్యల్లో వారి పోరాట పటిమకు అదే నిదర్శనం. మరి వారి యొక్క అట్టడి గొప్ప వ్యక్తి ఈ సభలో మరి సిట్టింగ్ సభ్యుడిగా ఉండి చనిపోవటం బాధాకరం. వారి నిత్యం పోరాట యోధుడు. మరి ఆ రోజు ట్రాన్స్ఫారాలు కాలిపోతేనే నల్గొండలో పెద్ద ఉద్యమం జరిగేది. మరి ఈరోజు మనకు అట్లాంటి అవకాశం లేని స్థితి ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్న ఈ సందర్భంలో ఆ రోజు చిన్న ట్రాన్స్ఫారాల కోసం కూడా రోడ్ల మీద నిలబడే ఒక దుస్థితిలో మరి ఆ రోజు ఉద్యమాలు చేసే ఒక గొప్ప వ్యక్తి, అనేక వర్గాల బడుగు బలహీన వర్గాల వాణి వినిపించిన మరి అట్లాంటి వ్యక్తి మృతి బాధాకరం. వారి మరణానికి మరి భగవంతుడు వారికి ఆత్మకి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చిరుమర్తి లింగయ్య గారు. అధ్యక్ష, నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య గారు సంతాప సభలో నేను పాల్పంచుకుంటానే ఎప్పుడు కూడా కళలు కూడా ఊహించారు అధ్యక్ష. ఉద్యమ పటిమగల నాయకుడు, ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాల కోసం నిరంతరం తప్పించే నాయకుడు, ఉద్యమ దశలోనే విప్లవ భావాలు కలిగిన నాయకుడు, విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో పనిచేసి అట్నుండి సిపిఎం పార్టీ ఆకర్షితులై నర్రా రాఘవరెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన వ్యక్తి. నిత్యం ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల పట్ల అలసట లేని పోరాటం చేసిన వ్యక్తి. శాసనసభలో కానీ మరి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు ఉన్నప్పుడు కానీ, మరి రైతుల పట్ల కానీ, వడగండ్ల వానలు వచ్చినప్పుడు కానీ, శ్రీశైలం టన్నల్ ప్రాజెక్టులో కానీ మరి వారు
గలం ఇప్పుతుంటే వారి ప్రశ్న వస్తుందంటేనే టీవీలకు ఆకర్షితులై రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆయన స్పీచ్కి ఆకర్షితులై ప్రతి సమస్యను శ్రద్ధగా వినేవాళ్ళు. ఇప్పటికి అధ్యక్ష నేను 3 సార్లుగా శాసనసభ్యుని పోటీ చేయడం జరిగింది. అయినా కూడా నకరికల్ అంటే నోముల నరసింహయ్య గారి కాన్ఫరెన్స్ అనే పేరు ఆ రకంగా మరి తీసుకొచ్చిన వ్యక్తి గొప్ప నాయకుడు నోముల నరసింహయ్య గారు. ఎప్పుడు కూడా మాకు సలహాలు సూచనలు ఇచ్చేవారు. నేను 95లో ఎంపీటీసీ కాంచి మొదలు పెట్టుకుంటే వారు ఇచ్చే స్పీచ్ కానీ చేసే ఉద్యమాలు కానీ ఆకర్షితులై రాఘవరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని మేము విద్యార్థి దశలో మరి రాజకీయాలు రావడం అధ్యక్ష. ఎప్పుడు కూడా మాకు నిత్యం ఈ మధ్య కాలంలో కూడా మా నగరికల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. లిఫ్ట్ విషయంలో కానీ నగరికల్లో కాంప్లెక్స్ విషయంలో కూడా ఏదున్నా ధైర్యంగా మాట్లాడి కలెక్టర్ దగ్గర కానీ మంత్రి గారి దగ్గర గట్టిగా మాట్లాడాలి. మన సమస్యల పట్ల ఎప్పుడూ చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పే నాయకుడు. మా జిల్లాలో వారు బీసీల పట్ల కూడా రైతుల పట్ల నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. వారు మాకు ఎప్పటికప్పుడు గైడ్ చేసేవారు. నాగార్జున సాగర్లో మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో లిఫ్ట్ తీసుకురావాలి చేయాలనే ఆలోచనతో ఎప్పుడు మరి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చి మంత్రి గారి దృష్టి తీసుకొచ్చి ప్రయత్నం చేసే సందర్భంలో ఈ కోవిడ్ వచ్చి నిధులు సమకూర్చలేక వారి ఆలోచనలు మరి పూర్తి స్థాయిలో వారు ఉన్నప్పుడు చేయాలనుకున్న పనులన్నీ కూడా ముఖ్యమంత్రి వెసులుబాటు కల్పించిన తరంలో మరి మన మధ్య నుండి దూరం కావడం మనందరికీ కూడా తీరని నష్టం. పార్టీకి కానీ సామాజిక పట్ల కానీ మా నగరికల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కూడా తీరని నష్టం. వారి నష్టాన్ని మనం ఎవరూ భర్తీ చేయలేం. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యం కల్పించి భగవంతుడు ఆశీస్సులు అందించాలని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తూ నా వ్యక్తిగతంగా వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను. గౌరవ సభ్యులు రాజా సింగ్ గారు. अध्यक्षा, आज नोमुला नरसिम्हा जी को श्रद्धांजलि देने के लिए जो मुख्यमंत्री जी ने जो कार्यक्रम लगाया, इसके लिए मैं मुख्यमंत्री जी को धन्यवाद प्रकट करता हूं। साथ ही साथ ये बहुत ही दुर्भाग्य समय है कि आज हम उनको श्रद्धांजलि दे रहे हैं और वो आज हमारे बीच नहीं है। वैसे तो हमारे बीच में रहे हुए व्यक्ति वो जब भी असेंबली में कोई भी इशू पे बात करते थे तो सभी विधायकगण उनकी स्पीच को ध्यान से सुनते थे और समझते थे और प्योरली तेलंगाना भाषा में वो बात करते थे और बात करते करते सबको हंसा देते थे। ऐसे भाषा में उनको बहुत पावर था, बहुत ही सुंदर तरीके से बात करते थे। साथ ही साथ वो एक ऐसे नेता थे जो गरीब जनता के लिए लड़ते थे, मजदूरों के लिए लड़ते थे, किसानों के लिए लड़ते थे। एक योद्धा के टाइप में वो व्यक्ति थे। आज वो हमारे बीच नहीं है, बहुत दुखद हो रहा है, क्योंकि जब भी मैं हाउस में बात करता था और ख़ास करके मुख्यमंत्री जी से मैं रिक्वेस्ट करता था कि मुख्यमंत्री जी हमें विधानसभा में आना है, तो बोलते थे एम फिक्र बड़ो मुख्यमंत्री का अवसर। इस प्रकार से एक अच्छा हर वो यानी पार्टी नहीं देखते, कुछ नहीं देखते थे, सबको मार्गदर्शन देते थे। ऐसे व्यक्ति आज हमारे बीच नहीं है। उनको मेरी पार्टी की ओर से श्रद्धांजलि अर्पित करता हूं और उनके परिवार को इतने बड़े सदमे से निकलने के लिए भगवान से प्रार्थना करता हूं कि उनको शक्ति दे। धन्यवाद। గౌరవ సభ్యులు బొల్లం మల్ల యాదవ్ గారు. కరడుగట్టిన కమ్యూనిస్టు నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉద్యమాలు నడిపించి రాజకీయాలలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రజల గొంతుకై ఉద్యమాలకు సారథ్యం వహించి చట్టసభల్లోకి ప్రవేశించి ప్రతిపక్ష నాయకుడిగా ఎంతోమందిని మన్ననలు పొందడంతో పాటు ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తూ ఈ ప్రజల్ని ఆదుకోగలిగిన శక్తి ఒక చట్టసభలలో ఒక సంతకం మూలాన్ని అట్టడుగు వర్గాల వాళ్ళకి నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలంటే అది చట్టసభలలో మనం చేసే నిర్ణయాల వల్లనే, చట్టసభలలో సంతకాలు చేసి వాళ్ళకి చట్టాలు చేయటం వల్లనే పరిష్కారం అవుతుందని చెప్పేసి నమ్మి మరి రాజకీయ జీవితంలో కొంతమంది భోజనానికి ఇబ్బంది ఉండి చేయరు, ఎమ్మటి బాక్స్ తెచ్చుకున్నా తినడానికి టైం లేక ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ మరి కనీసం విశ్రాంతి కూడా తీసుకోకుండా 6 నిమిషాల ప్రజల కోసం ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేసిన ఆ మహానాయకుడు మన మధ్యలో లేకపోవడం అనేది నిజంగా బాధాకరం. కేవలం అది శాసనసభకే కాదు, ఒక మహానుభావుడిని
ప్రజలతోని సత్సంబంధాలు కలిగి నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసే ఆ నాయకుడు లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. మరి భగవంతుడు ఎటువంటి లోటు లేకుండా వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని బలపరుస్తూ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. గౌరవ సభ్యులు రవీంద్ర నాయక్ గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ సంతాప తీర్మానం ఈరోజు ఈ విధంగా మనం అందరం కూడా వారి గురించి చర్చించుకుంటామని ఎక్కడ కూడా అనుకోలేదు. చాలా దురదృష్టకరం. నోముల నరసింహయ్య గారితోటి మాకున్న అనుబంధం ఒక ఉద్యమ పార్టీగా వారు సిపిఐఎం పార్టీలో పనిచేసే సందర్భంలో నేను కూడా సిపిఐ పార్టీలో పనిచేసినప్పుడు వారు మేము కలిసి అనేక ఉద్యమాల్లో కార్మికులు కర్షకుల యొక్క సమస్యల మీద పోరాటం చేసే సందర్భంలో ఒకే జిల్లా వాసులుగా అనేక సందర్భాల్లో వారితో కలిసి పాల్గొనే అవకాశం మాకు కలిగింది. ముఖ్యంగా వారు నకరేకల్ మండలానికి ఎంపీపీగా కానీ ఆ తర్వాత 2 పర్యాయాలు అక్కడి నుంచి వారు శాసనసభ్యులుగా కానీ ఆ తర్వాత నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా వారు పనిచేసే సందర్భంలో ఇప్పుడు కూడా పేద ప్రజల యొక్క కష్టాల్లో మరి ఎప్పుడు కూడా పాల్పంచుకుంటూ వాటి పరిష్కారం కొరకు వారు చేసే పోరాటం, అందులో 1999లో ఆనాడు ఈ సభలో సిపిఐ పార్టీ సభ్యులు ఎవరు లేని పరిస్థితుల్లో ఆనాడు వారు సిపిఐఎం పార్టీ నుండి వారు సున్నం రాజయ్య గారు ఇద్దరే సభ్యులుగా ఉండిరి. పేద ప్రజల యొక్క సమస్యల మీద వారు మాట్లాడే సందర్భంలో అనేక సమస్యల మీద వారికి వచ్చే అవకాశాలని పార్టీ పద్ధతుల్లో ప్రతిబింబించే పద్ధతుల్లో మాట్లాడే ఒక గొప్ప నాయకుడు. ఆనాడు వారిద్దరిని నరసింహయ్య గారిని సున్నం రాజయ్య గారిని ఆవుదూడు అని పిలిచేది బయట అందరు. అంటే రాజయ్య గారిని వెంట వేసుకొని అన్ని విషయాల మీద విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని ముఖ్యంగా శాసనసభలో ప్రజల యొక్క సమస్యలు చర్చించే ఒక గొప్ప అవకాశం వారికి ఉండేది. ఆ తర్వాత అధ్యక్ష 2004లో ఆనాడు సిపిఐఎం సభ్యులు 9 మంది, సిపిఐకి సంబంధించిన 6, ఈ సభలో దాదాపుగా 15 మంది సభ్యులం. మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దృష్టికి అనేక సమస్యలు తీసుకుపోయే సందర్భంలో వారు శాసనసభ పక్ష నాయకుడిగా వ్యవహరించిన తీరు చాలా గొప్పగా ఉండేది. చాలామంది వారు మాట్లాడుతున్నప్పుడు మంత్రులు కానీ గౌరవ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే ఓపికగా విని వారి యొక్క సంభాషణ విని వారికి సమాధానం ఇచ్చే సందర్భంలో చాలా వరకు క్లుప్తంగా వారికి సమాధానం ఇచ్చేవారు. అదేవిధంగా బలహీన వర్గాలు మరీ ముఖ్యంగా గిరిజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలను వారు పలకరించే పలుకులు కానీ లేకపోతే మాట్లాడే పద్ధతి కానీ వారికి ఉండే సమస్యల్ని తెలుసుకోవడంలో చాలా గొప్పగా చతురతతోటి విజ్ఞతతోటి పనిచేసే ఒక గొప్ప వ్యక్తి. వారు నిజంగా కూడా అనేక సమస్యల మీద అవగాహన కలుపుకొని అవగాహనతో మాట్లాడే ఒక గొప్ప నాయకుడు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అనతి కాలంలోనే నిజంగా కూడా మేము అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది గిరిజనులు నియోజకవర్గానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1989 నుంచి 1994 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రభుత్వ విప్గా పనిచేశారు. వీరు మహబూబ్నగర్ డీసీసీ చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులుగా పనిచేశారు. వీరు తమ నియోజక అభివృద్ధికి ఎన్లేని కృషి చేశారు. వీరు 2021 మార్చి 7వ తేదీన మరణించారు. వీరి వయసు 74 సంవత్సరాలు. వీరందరి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.